దేవునికి మహిమ కలిగిన గాక. నా ఆత్మీయ సహోదరులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. ముఖ్యంగా సత్యవాక్య కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. దైవజనులు ఎమ్మాన్యుల్ రాజు గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. నేను మీ ఆత్మీయ సహోదరుడు రవిబాబు నండి, కువైట్ నుంచి. మరి చిన్న వాక్యం చదువుకుందాం. కీర్తనలు 42వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లు దేవా, నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు ఆశపడుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను? ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను? నీ దేవుడు ఏమైనని వారు నిత్యము నాతో అంచుండగా, రాత్రింబగళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయను. జనసమూహములతో పండుకుని ఉన్న సమూహంతో నేను వెళ్ళిన సంగతిని సంతోషం కలిగి స్తోత్రం చెల్లించుచున్నాను. నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా, నా ప్రాణము నాలో కరిగి ఉన్నది. నా ప్రాణమా, నీవు ఎలా కృంగి ఉన్నావు? నాలో నీవు ఎలా తొందరపడుచున్నావు? దేవుని యందు నిరీక్షణ ఇచ్చుము. ఈ కొద్ది వాక్యము దేవుడు వినికిడిలో ఆశీర్వదించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. మరి చదవబడినటువంటి వాక్యాన్ని బట్టి చదివినటువంటి సహోదరులను దేవుడు నిండారుగా దీవించును గాక. ఇక లేఖనాన్ని పరిశీలన చేసినట్లయితే ఈ 42వ సంకీర్తన సాధారణంగా మనం గుడ్ ఫ్రైడే డేస్లో ఎక్కువగా చదువుతూ ఉంటాం. ప్రభువారు పలికిన మాటల్లో ఆయన శిలువ మీద పలికినటువంటి దప్పికొనుచున్నాను అనేటువంటి మాటను వివరించడానికి ఈ అధ్యాయాన్ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క అధ్యాయాన్ని గురించి స్థూలంగా 2 మాటలు చూస్తే ఈ 42వ సంకీర్తన కోరాహు కుమారులు రచించినట్టుగా మనకి ఇక్కడ రాయబడింది. చాలా మంది కూడా అభిప్రాయాన్ని అంగీకరిస్తారు. కొంతమంది ఈ కీర్తన దావీదు గారు రాశారు, కానీ దానిని ఆ విధంగా ప్రదర్శించటం, పాడటం అనేది కోరాహు కుమారుల యొక్క బాధ్యతగా తీసుకున్నారనేటువంటి అభిప్రాయం కూడా చాలా మందిలో ఉంది. ఇక తర్వాతగా చూసినట్లయితే ఈ కీర్తన ఏ సందర్భంలో రాయబడింది అని ఆలోచన చేసినట్లయితే, ఈ కీర్తన రాయబడేటప్పుడు దావీదు గారు కోరాహు కుమారులు కూడా ఒక్కచోటే ఉన్నారు. ఎందుకన్నట్లయితే దావీదు యొక్క సైన్యంలో తర్వాత కాలంలో మనం చూస్తే దావీదు అనుచరుల్లో ఈ కోరాహు కుమారులు కూడా ఉన్నారు. కష్టకాలంలో ప్రాముఖ్యంగా సౌలు రాజు చేత చంపబడటానికి ప్రయత్నించినప్పుడు, అలాగా ఈ దావీదు వెళ్ళిపోయినప్పుడు తనతో వెళ్ళినటువంటి అనుచర గణంలో ఈ కోరాహు కుమారులు కూడా ఉన్నారు. అయితే ఈ సందర్భంలో ఇక్కడ చదివినప్పుడు దుప్పి నీటి వాగు కొరకు ఆశపడినట్లుగా, అంటే ఎంతో ఆశగా ఒక స్థితిని గురించి చూస్తున్నారు. ఏమిటా స్థితి అని ఆలోచన చేసినట్లయితే, దేవుని సన్నిధికి, దేవుని సహవాసానికి దూరమైనప్పుడు, దేవుని ప్రజలతో కలిసి జీవించలేనప్పుడు, సమాజముగా కూడి లేనప్పుడు కలిగేటువంటి ఆవేదన ఈ యొక్క అధ్యాయంలో మనం చూడగలం. అయితే ఈ సందర్భంలో చాలా మంది ప్రముఖుల యొక్క అభిప్రాయ ప్రకారముగా దావీదు గారు తన కష్టకాలంలో మరి యోర్దాను నది అద్దరని తను నిలుచుండేటప్పుడు, ఆ సమయంలో యెరూషలేము పట్టణానికి, యెరూషలేము దేవాలయానికి, పరిశుద్ధ జనాంగానికి దూరంగా ఉన్నప్పుడు తను పడుతున్నటువంటి వేదన ఈ యొక్క కీర్తనలో ఉన్నది అనేటువంటిది అభిప్రాయం. ఆ సమయంలో కోరాహు కుమారులు కూడా దావీదుతో ఉన్నారు కనుక ఈ కోరాహు కుమారుల యొక్క ఉద్దేశం కూడా అదే. ఇక కోరాహు కుమారుల గురించి ఆలోచన చేసినట్లయితే, వారు పూర్వీకులు చేసిన పొరపాటు, అంటే కోరాహు చేసినటువంటి పొరపాటును మనం చూస్తే, వారు మోషే నాయకత్వం మీద వ్యతిరేకించారు. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 11వ వచనంలో ఆ విషయాలను మనం చూస్తూ ఉంటాం. అయితే ఆ కాలక్రమంలో వారు చేసినటువంటి పొరపాటును బట్టి ఆ కుటుంబాలు ఆ భూమి నెరలు విరిచి వారిని మింగివేశాయి. అయితే వారి కుమారులు, వారి సంతతి తరువాత కాలంలో మరి ఆ దేవుని సన్నిధి స్థానాన్ని, అంతకు మునుపున్నటువంటి స్థానాన్ని వాళ్ళు కోల్పోవటాన్ని బట్టి మరలా పశ్చాత్తాపంతో వారు కొనసాగేవారు. అలాంటి సమయంలో దావీదు వారికి మంచి స్థితిని కలిగించారు.
ఆ మంచి స్థితిని బట్టి వారు దావీదు యొక్క ద్వారపాలకులుగా దినవృత్తాంతాలు 1 గ్రంథం 9వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. అలాగే దినవృత్తాంతాలు 1 గ్రంథం 6వ అధ్యాయంలోకి వచ్చేసరికి వారు గాయక బృందంలో చేర్చబడ్డారు, పాటలు పాడేవారుగా చేర్చబడ్డారు. కనుక ఈ అనుభవాలను బట్టి చాలా మంది యొక్క అభిప్రాయం ఏమిటంటే ఈ సమయంలో వారు మరి అబ్షాలోము చేత ఆ భయాందోళనకు లోనవుతున్నప్పుడు, ఈ యోర్దాను నది అద్దరనున్నప్పుడు దేవుని సన్నిధిని కోల్పోయారు, అలాగే దేవుని సహవాసాన్ని కోల్పోయారు. గనక ఆ పరిశుద్ధ ఆరాధనలో మరలా పాల్గొనాలనేటువంటి ఉద్దేశానికి కోరాహు కుమారులకి ఉంది, దావీదుకి ఉంది. కనుక ఆ సందర్భంలో వ్రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక ప్రాముఖ్యంగా కొంతమంది దీన్ని అర్థం కావటానికి, ఈ చదవబడినటువంటి మాటల గురించి అర్థం కావటానికి చూసినట్లయితే మొదటి 2 చరణాలు మనం చూస్తే, దుప్పి నీటి వాగు కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది అనేటువంటి ఈ విజ్ఞాపనలు మనం చూసినట్లయితే రెండింతల ఆత్మీయమైనటువంటి దాహాన్ని కలిగినట్టుగా, అందుకే కీర్తనాకారుడు అనుభవపూర్వకంగా రాసేటువంటి మాటలు గనక ఏ విధంగా అంటే దుప్పి నీటి వాగు కొరకు కదా, ఎంత పరిగెడుతుందో, ఎంత ఆశగా ఉంటుందో అలాంటి ఆశ నేను కలిగి ఉన్నానని చెప్పటానికి. కనుక ఈ మొదటి 2 చరణాల్లో రెండింతల ఆత్మీయమైనటువంటి దాహాన్ని కనపరిచేదిగా మనం చూడొచ్చు. అలాగే 3-4 చరణాలు మనం చూసినట్లయితే 7 మానసికమైన దిగులు అని అన్నారు. ఎందుకంటే 7 దిగులు ఎందుకు వచ్చిందంటే మూడో చరణంలో అంటున్నారు కదా, నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబవళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. ఎంత దిగులు చెప్పండి. కనుక దేవా నిన్ను ఇలా అంటున్నారు, నేను ఎంతగానో ఆశ పెట్టుకున్నాను అనేటువంటి వేదనతో 7 మానసికమైనటువంటి దిగులు. ఈ 5వ చరణంలోకి వచ్చేసరికి నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు. కనుక ఇక్కడ చూస్తే 4 ఆత్మీయ విజ్ఞాపన. కనుక ఈ చదవబడినటువంటి ఈ 5 చరణాలని మనం చూస్తే మొదటి 2 చరణాలు ఆత్మీయమైనటువంటి 2 దిగులు చూస్తున్నాం. 3-4 చరణాల్లో 7 మానసిక వేదన మనం చూస్తున్నాం. ఇక 5వ చరణంలో వచ్చేసరికి 4 ఆత్మీయమైనటువంటి విజ్ఞాపన, తన మనసును తాను ఏ విధంగా సంతృప్తి పరుచుకుంటున్నారో మనం చూస్తున్నాం. 5వ చరణం, నా ప్రాణమా నీవు ఏల కృంగి ఉన్నావు, నాలో నీ వేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇంకను నేను ఆయనను స్తుతించెదను. ప్రియులారా, గమనించినట్లయితే ఈ మాటలు 3 విభాగాలుగా మనం చూసినప్పుడు మొదటి విభాగంలో విజ్ఞాపన, ఆత్రత. ఈరోజు మనం చూస్తున్నాం ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావాన్ని బట్టి మనమందరం కూడా లాక్డౌన్లో ఉండిపోయిన తర్వాత మనమందరం ఎదురు చూస్తున్నాం. ఎప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఎప్పుడు దైవ కార్యాల్లో పాల్గొవాలి, ఎప్పుడు ఆరాధించాలి, ఎప్పుడు సంఘముగా సమాజముగా కూడుకోవాలని మనం ఎదురు చూస్తూ ఉన్నాం కదా. అలాంటి సమయంలోనే మీ దేవుడు ఏమయ్యారు అని మనల్ని అంటున్నట్లయితే ఎంత బాధ కలుగుతుందంటే దాన్ని కూడా వివరిస్తున్నారు. కనుక నీ కష్టంలో, నీ బాధలో, నీ దుఃఖంలో ఉన్నప్పుడు నీ దేవుడు ఏమాయను అని అన్నట్లయితే మనమందరం కూడా దేవుని యొక్క సమయం కొరకు కనిపెట్టుకుంటున్నాం. కనుక మన మనసుని ఎవరైనా కృంగదీయాలనుకున్నా, బాధ పెట్టాలనుకున్నా దిగులు చెందకుండా ఇక్కడ 5వ చరణంలో చెప్పబడినటువంటి విధంగా తన ప్రాణంతో నా ప్రాణం అని వేళ కృంగి ఉన్నావు, ఎందుకు అధైర్యపడుతున్నావు? నువ్వు నమ్ముకున్నటువంటి దేవుడు నీ సహాయకుడు, నిన్ను బలపరిచేవారు. కనుక అధైర్యపడొద్దని వాక్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియులారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మనము ఈ రీతిగా ఒకవేళ దేవుని సన్నిధికి నువ్వు దూరం అయిపోయావేమో 2 విషయాలు మనం చూడాలి ఇక్కడ. మొట్టమొదటిగా దేవుని సన్నిధి కొరకు ఆశ కలిగిన వారిగా ఏ రీతిగా ఉండాలో, అంటే దుప్పి నీటి వాగు కొరకు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రతిసారి కూడా ఆ విధమైన ఆశతో వెళ్ళాలి. రెండవదిగా ఒకవేళ దేవుని సన్నిధికి దూరం అయిపోయావేమో, నీ జీవితంలో కష్టం ఉందేమో, కానీ అది శాశ్వతం కాదు. మరలా దేవుని సన్నిధిలో నువ్వు స్తుతించేటువంటి స్థితిని దేవుడిని కలగ చేస్తారు. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఆమేన్.